మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాశుల వారికి గోచార రీత్యా ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ అన్ని రాశుల వారికి కామన్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొదటి 4 రోజులు ఒత్తిడిగాను, యాంగ్జైటీగాను, కొంచెం ఇబ్బందిగాను ఉండే అవకాశాలు ఉన్నాయి అన్ని రాశుల వారికి. ముఖ్యంగా 12వ తేదీ కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఒక రాశిలో 100 మంది ఉంటే 100 మందికి అలాగే ఉంటుందా అండి, అన్ని రాశుల్లోని వారికి అంతమందికి అలాగే ఉంటుందా అండి అని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరి నోటీస్లో, వారి వారి వ్యక్తిగత జాతకాలలో గ్రహస్థితుల రీత్యా, నడుస్తున్న దశ అంతర్దశల రీత్యా వారు కొన్ని విధాలుగా ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేసుకోగలరు. ఒకవేళ వారి జాతకాల్లో, వ్యక్తిగత జాతకాల్లో గ్రహస్థితులు అంత అనుకూలంగా లేకున్నా, దశ అంతర్దశలు అంత ఎఫెక్టివ్గా లేకున్నా, వారు ఆ వచ్చే ఇబ్బందులను, ఒత్తిడిని, యాంగ్జైటీని హ్యాండిల్ చేసుకోలేకపోవచ్చు. ఏది ఏమైనా కూడా వారి వారి వ్యక్తిగత జాతకాల్లోని ప్లానెటరీ అలైన్మెంట్ అండ్ అసోసియేషన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో బలాబలాలు, గ్రహస్థితులు, వాటి బలాబలాలను బట్టి కొందరు హ్యాండిల్ చేసుకుంటారు ఇబ్బందులను, కొందరు హ్యాండిల్ చేసుకోలేరు. ఇక్కడ ఇది మీరు గమనించాలి. కాకపోతే ఈ వారం మొదటి 4 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉండటం సహజము. అలాగే 12వ తేదీ కొంచెం ఇబ్బందిగా ఉండటం సహజము. వారి వారి ఇంటెన్సిటీ అనేది వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా ఉండటము, లేకపోవటము, తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. మొదటిగా మేషరాశిని పరిశీలిద్దాం. ఈ మేషరాశి జాతకులకు ఈ వారము ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. ముఖ్యంగా మానసికమైన ఆరోగ్యం వీరికి చాలా అవసరము. కొంచెం ఒత్తిడిని, ఓవర్ థింకింగ్ని కొంచెం తగ్గించుకోవడం సూచించటమైనది. అలాగే ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది ఈ వారం మేషరాశి జాతకులకు. ముఖ్యంగా అప్పుల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. 1-2 సార్లు ఆలోచించండి. అతి ముఖ్యం అనుకుంటే మాత్రమే అడుగు ముందుకు వేయండి, లేకుంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ వారం అప్పుల జోలికి అసలు వెళ్ళకండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనే చెప్పవచ్చును, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా ఉండదు. అలాగే విద్యార్థులైన మేషరాశి జాతకులు ఈ వారం కొంచెం శ్రద్ధను వహించాలి, ఎక్కువగా పెంచుకోవాలి. శ్రద్ధను పెంచుకోవడం సూచించడమైనది. ఏకాగ్రత అవసరము. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారము గృహ సౌఖ్యం కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పవచ్చును. ఓవరాల్గా చూసుకుంటే ఈ మేషరాశి జాతకులకు ఈ వారం సాధారణంగా ఉంది. అన్ని విధాలుగా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారము మేషరాశి జాతకులు కాలభైరవ అష్టకము, అలాగే కులదేవత ఆరాధన, కాలభైరవ అష్టకం చదవటము మరియు కులదేవత ఆరాధన చేయటము అనేది సూచించడమైనది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారము ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అవేం పెద్ద సమస్యలేం కాదు, బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. అలాగే తమ సంతానం ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఈ వారంలో వృషభ రాశి జాతకులు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న చిక్కులు అనేవి వస్తుంటాయి, వాటిని హ్యాండిల్ చేసుకోగలుగుతారు, అది పెద్ద సమస్య కాదు. అలాగే ఈ వారం వీరికి గృహ సౌఖ్యము కొంచెం తక్కువ అనే చెప్పవచ్చును. కొంచెం ఆరోగ్యపరంగా చిక్కులు వస్తాయి కాబట్టి కుటుంబ పరంగా కూడా కొంచెం చిన్న చిన్న చిక్కులు, వాగ్వివాదాలకు అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ వారము వృషభ రాశి జాతకులకు సాధారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఉద్యోగపరంగా చిన్న చిన్న చిక్కులు రావచ్చును. ఇంతకుముందే చెప్పినట్టు సంతానం విషయంలో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదనే చెప్పుకోవచ్చును. పెద్ద సమస్యలు అయితే ఏమీ కనపడటం లేదు. అలాగే ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా చేయాలి అనుకుంటే మీరు సరైన ప్రణాళిక వేసుకొని ముందడుగు వేయండి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారం కొంచెం గృహ సౌఖ్యం తక్కువ అనే చెప్పవచ్చును. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న చిక్కులు వచ్చినా కూడా అవేవి పెద్ద ఇబ్బందికరంగా ఏమీ ఉండవు.
ఈ వారము వృషభ రాశి జాతకులు సంకటనాశన గణపతి స్తోత్రము అలాగే కాలభైరవ అష్టకము చదువుకోవటము ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ వారము మిథున రాశి జాతకులకు అదృష్టం కొద్దిగా తక్కువగానే సహకరిస్తుందని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. కాకపోతే మిథున రాశి జాతకులకు ఈ వారం బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఇటువంటి విషయాలు చాలా చక్కగా బుద్ధి ఈ విషయాల్లో చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చును. కాకపోతే ఆటంకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ వారం వీరికి. అదృష్టం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. విద్యార్థులైన మిథున రాశి జాతకులు చాలా చక్కగా చదువుతారు, ఉత్తీర్ణతను సాధిస్తారు, చక్కటి ఫలితాలను కూడా పొందుతారు. ఆర్థికంగా ఈ మిథున రాశి జాతకులకు పెద్ద లోటు ఏమీ కనబడటం లేదు ఈ వారంలో. కాకపోతే ఏదైనా కొనటం లాంటివి చేయాల్సి వస్తే కొంచెం ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి అవసరం అయితేనే కొనండి. అలాగే ప్రయాణాలు కూడా అవసరం అయితేనే చేయండి. ముఖ్యము, అత్యవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి. అలాగే ఆర్థికంగా పెద్దగా లోటు ఏమీ కనపడటం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మిథున రాశి జాతకులు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది వారికి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఈ వారము మిథున రాశి జాతకులు కులదేవత ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులు ఈ వారము కొంచెం ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోవాలి. అతిగా ఆలోచించటం మానేయాలి. అది ఇండైరెక్ట్గా తమ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మెదడుపై ఎక్కువ బర్డెన్ పెట్టకండి, అతిగా ఆలోచించకండి, ఒత్తిడికి లోను కాకండి. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము ఆర్థికంగా అనుకూలంగానే ఉంది. అలాగే ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అవి ఎక్స్పెక్టెడ్ అయినా అన్ఎక్స్పెక్టెడ్ అయినా ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఈ వారంలో ఖర్చులు అనేవి ఈ కర్కాటక రాశి జాతకులకు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు, ఖర్చు ఉంటుందని చెప్తున్నాను అంతే. అలాగే విద్యార్థులైన కర్కాటక రాశి జాతకులు చాలా చక్కగా చదువుతారు, మంచి చక్కటి ఉత్తీర్ణతను కూడా సాధిస్తారు ఏమైనా పరీక్షలు రాస్తే కనుక. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులు ఈ వారము చక్కగానే గడుస్తుంది వారికి. వారు తమ ప్రతిభను చాటుకుంటారు. అలాగే సాటిస్ఫాక్టరీగా ఉంటుంది ఈ వారంలో ప్రొఫెషనల్స్కి. మానసిక ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది. సంతానం విషయంలో ఎటువంటి లోటు లేదు కర్కాటక రాశి వారికి. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారము సింహరాశి జాతకులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఇబ్బంది అనగానే భయపడకండి. ఇంతకుముందే మొదట్లోనే చెప్పినట్టు వారి వారి వ్యక్తిగత జాతకాల్లోని గ్రహస్థితులను బట్టి పరిస్థితులు కొంచెం ఎక్కువ తక్కువ మారుతూ ఉంటాయి. భయపడకండి. అయితే ఈ సింహరాశి జాతకులకు మామూలుగా చూసుకుంటే కనుక ఈ వారం మానసిక శాంతి అనేది ఉండదు. వీలైనంత తక్కువగా మాట్లాడండి. లిజన్ మోర్, రియాక్ట్ లెస్. ఎక్కువగా వినండి, తక్కువగా స్పందించండి. అలాగే అప్పుల జోలికి వెళ్ళకండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు అవకాశం ఉంది, ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర ఉండేట్టు చూసుకోండి. మెదడుకు కొంచెం విశ్రాంతిని ఇవ్వండి. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు ఈ వారము కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఏవైనా అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటే ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చును సింహరాశి విద్యార్థులకు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సింహరాశి జాతకులు ఈ వారము చక్కగానే పర్ఫామ్ చేస్తారు. అలాగే కొత్త విషయాలను నేర్చుకుంటారు. అవసరమైతే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొత్త అవకాశాలకు ప్రయత్నం చేయండి. కొత్త అవకాశాలను పొందడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోండి. కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేయండి. అలాగే వ్యాపారస్తులైన సింహరాశి జాతకులకు ఈ వారం సామాన్యంగానే ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డౌన్గానే ఉంటుంది అని చెప్పవచ్చును.
ఈ వారము సింహరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఈ వారము ఓవరాల్గా చూసుకుంటే డ్యూయల్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ రెండు విధాలుగా ఆలోచిస్తుంటారు. కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఒకే సమయంలో మంచి చెడు రెండు రన్ అవుతూ ఉంటాయి వారి బ్రెయిన్లో. కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం. తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. అయిన దానికి కాని దానికి కొంచెం కోపం అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు ఈ కన్యా రాశి జాతకులకు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా సమయం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. ఈ వారం కొంచెము తలనొప్పి, సైనస్, మైగ్రైన్ లాంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వారంలో కొంచెం తలనొప్పులు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రావడానికి అవకాశం ఉంది కన్యా రాశి జాతకులకు. కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాల్లో చక్కగానే ఉన్నాయి. కొంచెం ఈ డ్యూయల్ మైండ్ సెట్ అనేది ప్రతి విషయంలోనూ రెండు రకాలుగా ఆలోచించడం, 2-3 రకాల ఆలోచనలు ఒకటేసారి మైండ్లోకి రావటం, వీటిని తగ్గించుకోండి. కొంచెం మెదడుకు రెస్ట్ ఇవ్వండి. మిగిలిన అన్ని విషయాల్లో చక్కగానే ఉంది ఈ కన్యా రాశి జాతకులకు. ఈ కన్యా రాశి జాతకులు ఈ వారము ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులైన కన్యా రాశి జాతకులు ఈ వారం చాలా చక్కగా చదువుతారు, చక్కటి ప్రగతిని సాధిస్తారు. తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు వారి ప్రగతిని చూసి. ఈ వారము కన్యా రాశి జాతకులు ఇంతకుముందు చెప్పినట్టు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము బుద్ధి చాలా పదునుగా, చాలా చురుకుగా పనిచేస్తుంది. కష్టపడతారు, సరైన విధంగా ఆలోచిస్తారు. కార్యాచరణ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అది అదృష్టం కొంచెం తక్కువ అవ్వటం వలన ఈ విధంగా జరుగుతుంది. భయపడాల్సిందేం లేదు. వెనకంజ వేయకుండా హార్డ్ వర్క్ చేయండి, కార్యాచరణను కొనసాగించండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఎటువంటి లోటు లేదు, ఇబ్బంది లేదు. సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న తులారాశి జాతకులకు ఈ వారం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పవచ్చును. ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని సరిగ్గా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ఇబ్బందులను ఎదుర్కొంటూ డిఫికల్టీస్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు. ఇది చిన్న సూచన తులారాశి జాతకులకు ఈ వారంలో. ఓవరాల్గా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారము తులారాశి జాతకులు శివారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులైన తులారాశి జాతకులు ఈ వారం చక్కగా చదువుతారు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తులారాశి వారు కొంచెం వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇంతకుముందే చెప్పినట్టు శివారాధన చేయటం వలన తులారాశి వారు సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారము వృశ్చిక రాశి జాతకులకు ఛాలెంజింగ్గానే ఉంటుంది. వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం, సంతానం విషయంలో, ముఖ్యంగా సంతానం విషయంలో జాగ్రత్త అవసరం వారి ఆరోగ్యం పట్ల. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న సవాళ్ళు ఎదుర్కోవలసిన సమయం ఇది. సవాళ్ళను ఎదుర్కొంటారు, సక్సెస్ కూడా అవుతారు. కాకపోతే కొంచెం మానసికమైన బలం అవసరము ఈ వారము వృశ్చిక రాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, కానీ పెద్ద ఎటువంటి లోటు ఉండదనే చెప్పుకోవచ్చును. చక్కగానే ఉంటుంది సంపాదన. ఆ చిన్న చిన్న ఖర్చులు వస్తుంటాయి, పోతుంటాయి, వాటికి భయపడాల్సిందేమీ లేదు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఇంతకుముందే చెప్పినట్టు చిన్న చిన్న సవాళ్ళు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఒడిదుడుకులు అంటే కొంచెం లాభం తక్కువగా ఉండటం, బిజినెస్ డల్గా రన్ అవ్వటం అలా. అలాగే విద్యార్థులైన వృశ్చిక రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవడం సూచించడమైంది. మైండ్ డైవర్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ చేస్తూ ఉండటం సూచించడమైంది విద్యార్థులకు. గృహ సౌఖ్యం తక్కువ. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తులారాశి జాతకులు. గృహ సౌఖ్యం కొంచెం తక్కువగా కనబడుతుంది. ఇంట్లో కూడా సాధ్యమైనంత మౌనంగా ఉండండి. అలాగే తల్లితో సత్సంబంధాలను కలిగి ఉండటం సూచించటమైనది. కాబట్టి ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత సాధ్యమైనంత మౌనంగా ఉండండి. తల్లితో సత్సంబంధాలు
పెంపొందించుకోండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది. కొంచెం ఆవేశానికి లోనవుతారు, కొంచెం ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది, కొంచెం బాధ అనేది పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో. వీరు ప్రతినిత్యము శివారాధన చేయటం వలన, సూర్యారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. సమయానికి భోజనము, సమయానికి నిద్ర ఉండేలా చూసుకోండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చును. పెద్ద సమస్యలు ఏమీ రావు. కాకపోతే కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను ఏర్పరచుకోండి. కుదిరితే చిన్న చిన్న ప్రయాణాలు చేయండి, మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం, ఒకే చోట ఉండకుండా. అలాగే చిన్న చిన్న సమస్యలు రావచ్చు కుటుంబ పరంగా, వాటిని హ్యాండిల్ చేసుకోవటం సూచించటమైనది. ఇంతకుముందే చెప్పినట్టు శివారాధన, సూర్యారాధన చేయటం వలన ఈ రాశి వారికి సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పెద్దవి ఏం కావవి, హ్యాండిల్ చేసుకోవచ్చు. కాకపోతే సరైన సమయంలో నిద్ర, భోజనము ఇవన్నీ ఉండేలా చూసుకోండి. తక్కువగా మాట్లాడండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంతగా గొడవలకు వెళ్ళకండి. కుదిరితే చిన్న చిన్న ప్రయాణాలు చేయండి మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుసు రాశి జాతకులకు బాగానే ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కొంచెం ఏకాగ్రతతో చదువుతారు, పట్టుదలతో చదువుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ధనుస్సు రాశి జాతకులు ఈ వారము కొంచెం తమ నైపుణ్యాలను పెంచుకోవటం సూచించడమైనది. అప్ స్కిల్ అవ్వండి. కొత్త ఆపర్చునిటీస్కి, కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. మీ స్కిల్ సెట్ని ప్రదర్శించండి. సరైన టైంలో, సరైన విధంగా మీ స్కిల్ సెట్ని ప్రదర్శిస్తే కనుక చక్కటి అవకాశాలు వస్తాయి ఈ ధనురాశి జాతకులకు. ఓవరాల్గా ఈ ధనస్సు రాశి జాతకులు శివారాధన, సూర్యారాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులు ఈ వారము చక్కగా గృహ సౌఖ్యాన్ని పొందుతారు, వాహన సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కుటుంబం విషయంలో కూడా సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పవచ్చును మకర రాశి జాతకులకు. అయితే ఈ భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు సూచించడమైనది. ఇంట్లో వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించటం సూచించడమైనది. ఆర్థికంగా పెద్ద లోటు ఏమీ ఉండదు. అప్పుల జోలికి వెళ్ళకండి. అవసరమనుకుంటేనే ఖర్చు చేయండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం అనాలోచితంగా చేస్తే కనుక, ఖర్చులు చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉంది భవిష్యత్తులో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మకర రాశి జాతకులకు ఈ వారం చక్కగానే ఉందని చెప్పవచ్చును. విద్యార్థులైన మకర రాశి జాతకులు చక్కగా చదువుతారు. ఇంకొంచెం శ్రద్ధ వహిస్తే చక్కటి స్థాయిలో ఉత్తీర్ణతను కూడా సాధిస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మకర రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారం మకర రాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. కొన్ని విషయాల్లో అయితే అనవసరంగా మీ పైన అపనిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. సాధ్యమైనంతగా ఇంట్లోనే ఉండండి. బయట అందరితో కలిసి మాట్లాడటము అటువంటివి జనరల్గా సోషలైజ్డ్గా ఉండటంలో తప్పు లేదు. కాకపోతే ఈ వారంలో అనవసరమైన అపనిందలు పడాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి సాధ్యమైనంతగా ఇంట్లోనే ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి తప్పదు బయటకు వెళ్ళటం, వారికి ఇది మినహాయింపు మాత్రమే. అండ్ ఈ వారంలో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న కుంభరాశి జాతకులు అనవసరమైన ఖర్చులను పెట్టడము, లాభాలను తక్కువగా గడించడం లాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న కుంభరాశి జాతకులు ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వారము కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండండి. మీకు ముందే సెన్స్ అవుతుంది. ఇప్పుడు రేపు జరిగే ఇబ్బంది ఏంటో మీకు ముందే తెలుస్తుంది. అది శనిగ్రహ ప్రభావం వల్ల. కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి, మితంగా మాట్లాడండి, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ వారం అలా గడవనివ్వండి. కుంభరాశి జాతకులు ఈ వారము సూర్యారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులైన కుంభరాశి జాతకులు కొంచెం శ్రద్ధను పెంచుకోవాలి. అలాగే ఆర్థికంగా పెద్ద లోటేమీ కనబడటం లేదు. కాకపోతే అందరితో సత్సంబంధాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇంతకుముందు చెప్పినట్టు సూర్యారాధన చేయటం వలన కుంభరాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చిక్కులు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. సరైన సమయంలో మందులు వాడండి అవసరం అనుకుంటే. అలాగే సరైన సమయంలో భోజనం చేయండి, సరైన సమయంలో నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే ఎక్కువ ఒత్తిడికి లోను కాకండి. అతిగా ఆలోచించటం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా ఆ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలను తమ జీవిత భాగస్వామికి కానీ, ఇంట్లో ఇతర పెద్ద వయసు ఉన్న వారికి కానీ అప్పచెప్పండి. మీరు మౌనంగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ వారము చిన్న చిన్న సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే మీరు కొత్త విషయాలను నేర్చుకోండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, కొత్త అవకాశాలకు ప్రయత్నం చేయండి. విదేశీ అవకాశాలకు ముఖ్యంగా ప్రయత్నం చేయండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. మీకు చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఈ సవాళ్ళను ఎదుర్కోవటం మినహా పెద్దగా భయపడాల్సింది ఏం లేదు ఈ వారము. మీనరాశి జాతకులు ఈ వారము శివారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులైన మీనరాశి జాతకులు ఈ వారం కొంచెం శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భయపడాల్సింది ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టే ఇతర కుటుంబ సభ్యులకు అప్పచెప్పండి ఇటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే. మీనరాశి జాతకులు ఈ వారంలో శివారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. ఇవి ఈ 12 రాశుల వారికి ఈ వారంలో రాశి ఫలములు. వచ్చే వారం మళ్ళీ రాశి ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.